అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం చూసిన మా డిగ్రీ కాలేజీని మళ్ళీ చూసే అదృష్టం అయితే కలిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు. ఇదిగోండి, ఇది మా క్లాస్ రూమ్. చూసారా, చాలా మారిపోయింది. కాలేజీ మొత్తం కూడా చాలా మారిపోయింది. ఇవన్నీ కూడా కొత్తగా చేశారు. చూసారా, ఈ మొక్కలు ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. అక్కడ ఫొటోస్ అన్ని విగ్రహాలు పెట్టారు. ఇవన్నీ మేము ఉన్నప్పుడైతే లేవు. కాలేజీ గేట్లు అయితే క్లోజ్ చేశారు. ఆ రోజు వెళ్ళినప్పుడు సెకండ్ సాటర్డే, కాలేజీ లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ అవన్నీ చూసిన తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది. చాలాసేపు వెయిట్ చేసి గేట్ దాటి ఎలా వెళ్ళాలని ఆలోచించి మొత్తానికి ఎలాగో ట్రై చేసి లోపలికైతే వెళ్ళాం. చూసారా, లాక్ చేసి పెట్టారు. పక్కన సన్నగా కొద్దిగా దారి ఉంది. దాంట్లోంచి అయితే మెల్లగా నేనైతే లోపలికి వెళ్ళాను. లోపల మా క్లాస్ రూమ్లు అలాగే మా డిపార్ట్మెంట్ కూడా చూసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చెప్పాలంటే నాకు పెద్దగా జ్ఞాపకాలు కూడా లేవు. ఫస్ట్ ఇయర్ ఓకే, సెకండ్ ఇయర్ చివరికి వచ్చేసరికి నా మ్యారేజ్ అయితే అయిపోయింది. గోయంకా డిగ్రీ కాలేజ్ అండి. ఇది తాడేపల్లిగూడెంలో పక్కనున్న పెంటపాడులో ఉంది. ఇక్కడే నేనైతే డిగ్రీ చదివాను. అలాగే ఇంకొక మెమరీ అయితే మిగిలిపోయింది. అదే మేము అమ్మేసిన మా ఇల్లు. దాన్ని అయితే చూసాం. ఆ ప్లేస్లో పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు. ఇక్కడే నాకు మ్యారేజ్ అయింది. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. చాలా మెమరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకవైపు బిల్డింగ్ అయితే కట్టారు, సగం ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. ఇవన్నీ చూసి ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ. మొత్తానికైతే నా తాడేపల్లిగూడెం జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.